బహు సమీపంగా ఉంటున్నది. రాజ్యం మీదికి రాజ్యం లేస్తుందని చెప్పాడు. అర్థమవుతుందా? అక్కడక్కడ భూకంపాలు కలుగుతాయని చెప్పాడు. అర్థమవుతుందా? ప్రియులారా దేవుళ్ళ ఇలాంటి సూచనలన్నీ మనకి మత్తయి సువార్త, దయచేసి నాతో పాటుగా మత్తయి సువార్త, మత్తయి సువార్త 23వ అధ్యాయము. గమనించండి ప్రియులారా, 24వ అధ్యాయము, 24వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుకుందాం. 6వ వచనం నుంచి చదువుకుందాం. మరియు మీరు యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారములను గూర్చి వినబోతు మీరు కలవరపడకుండా చూసుకోండి. ఇవి జరగవలసి ఉన్నవి, కానీ అంతము వెంటనే రాదు. జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచదు. ఇక్కడ కరువులను, భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. అప్పుడు జనులు మిమ్మను శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుతారు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషించరు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. గుర్తుపెట్టుకోండి, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ సదాలను. అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడు. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. అటు తరువాత అంతము ప్రారంభం చేస్తున్నాం. పరిశుద్ధుడ నిత్య నివాసి స్తోత్రం నాయన. నీతోరు నాయన పాటల్లో మైపరిచిన మీ స్తోత్రాలు, మీ వాక్యములు ధ్యానిస్తూ ఉంటుండగా నాతో మీరు మాట్లాడాలి. ఆయన పరలోక జ్ఞానంతో నింపండి. పరలోక సముఖం నుంచి, దౌర సింహాసనం నుంచి నీ వాక్కును మాకు వినిపించండి. ఆయన నిబంధన నాయన దీన్ని అర్థం చేసుకొని ప్రభు నీ కొరకు మేము సిద్ధపాటు కలిగినటువంటి వారినై ఉండటం నీ కృపను మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. అంటే వచ్చిన అందరం చదువుకుందాం. అక్రమము విస్తరించుట చేత ప్రేమ చల్లారిపోయి. అక్రమం ఎక్కడ చూసిన అక్రమం. ఎప్పుడైతే మరి కుటుంబాలలో అక్రమం, రాష్ట్రంలో అక్రమం, దేశంలో అక్రమం, రాజ్యాధికారంలో అక్రమం. అక్రమము విస్తరించుట చేత అనేకుల